ఈరోజు అమీర్పేటలో ఉన్న హెచ్ఎండి ఆఫీస్ కి దాదాపుగా చౌటుప్పల్ నియోజకవర్గం నుండి చాలా మంది రైతులు అయితే రావడం జరిగింది. త్రిపుల్ R లో మా భూములు పోతా ఉన్నాయి, మేము మా భూములు ఇయ్యమంటూ కూడా చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. అన్న, ఏంటి ఇంత భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది? గతంలో కూడా మీరు కొట్లాడుతా ఉన్నారు మీ భూములు త్రిపుల్ R లో ఇయ్యొద్దని చెప్పేసి, మళ్ళీ ఈ రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఈ 10 రోజుల క్రితం హెచ్ఎండి ఏదైతుందో ట్రిపుల్ R కొరకు సర్వే నెంబర్లు అలైన్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పి 15 తారీఖు లోపు తెలపమని చెప్పినాం. ఈ రోజు రావడం జరిగింది. ట్రిపుల్ Rకు మేము భూమి ఇచ్చేది అని తెగేసి చెప్తా ఉన్నాం. ఒకరి తర్వాత చేసుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు హెచ్ఎండి కూడా ఇంకా ఒక అడుగు ముందుకేసి మీకు అభ్యంతరాలు తెలపమంటుంది. మేము భూమి ఇచ్చేది లేదంటే అభ్యంతరాలు తెలపమంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కాడు కూడా ఇప్పుడు పలుసార్లు పోవడం జరిగింది. అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉంది. ఎమ్మెల్యేలు మంత్రులు అంతా అమ్ముడు వైరి కమిషన్ల కొరకు కకృతి పడుతున్నారు కనుక ట్రిపుల్ Rకు భూమి ఇచ్చేయాలి అని తెగేసి చెప్పడం జరిగింది. కనుక ఈ అభ్యంతరాలు తెలపడానికి హెచ్ఎండి ఆఫీస్కి రావడం జరిగింది. గత ప్రభుత్వం భారతమాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించినా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సఖ్యత లేక ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అనుకుంటుండు, ఉన్న ఎమ్మెల్యేలంతా సీఎం అనుకుంటారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవడు మంత్రి ఎవరు సీఎం తెలియలేని పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ట్రిపుల్ R ప్రాజెక్ట్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు ఎత్తివేయను, మీరు అదే కావాలి, అదే మాకు మణిహారం అనుకుంటున్నారు అనుకో, మాకు ఏ జిల్లాలో అయితే రైతుకెళ్ళి భూమి పోతుందో ఆ భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రాణం పోయినా సరే ట్రిపుల్ Rకు భూమి ఇచ్చేయాలి అని తెగే చెప్తా ఉన్నాం. ఇంత భారీ ఎత్తున ఎందుకు వచ్చినట్టు మరి స్థానికంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ట్రిపుల్ R భూమి పోతున్నట్టు ఎమ్మెల్యే కమిషన్ల కొరకు ఆకృతి పడతా ఉన్నారు. వాళ్ళు స్వలాభం కొరకు వాళ్ళ భూముల పక్క పంటి పోతా ఉన్నది, వాళ్ళ లాభం కొరకు ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు పేద రైతుల పొట్టగొట్టి బతకాలనుకుంటున్నారు. కనుక మేము నిరసన తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా హెచ్ఎండిఏ కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేని ముట్టడిస్తామని చెప్తున్నాం. కాదు ఎమ్మెల్యేల చేత కాదంటారా దిగిపోమని చెప్తా ఉన్నాం. మంత్రుల చేత కాబట్టి దిగిపోను. సీఎం గారు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రైతులను పిలిచి మాట్లాడకుంటే నిన్ను కూడా దిగ్బంధం చేస్తాం, నీ ఇంటి కూడా ముట్టడిస్తాం, ప్రాణం పోయినా సరే ట్రిపుల్ Rకు భూమి ఇచ్చేయాలి అని చెప్పేసి తెగే చెప్తా ఉన్నాం. ప్రజాపాలనలో రైతుల కోసమే మా ప్రజాపాలన ఉందని చెప్పేసి అంటా ఉన్నారు మరి రాష్ట్రంలో. ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి పలికిమల్ల పాలన అని చెప్తా ఉన్నాం. ప్రజల ఉసురు తగిలించుకొని హైడ్రాను పెట్టినాం, మూసియాని పెట్టినాం, ప్రక్షాళన పెట్టినాం, కమిషన్ల కొరకు తప్ప అడావిడి తప్ప నువ్వు పెద్ద బడబాబులుగా డబ్బులు తీసుకోవడం తప్ప ఏం అభివృద్ధి చేసినామని అడుగుతా ఉన్నాం. ఏం అభివృద్ధి చేసినామని అడుగుతున్నాం. కనుక ఇప్పటికైనా ప్రజాపాలన లేదు, ప్రజలను మోసం చేసే పాలన ఇది, ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చినటువంటి పాలన. కనుక ఇప్పటికైనా ఈ ట్రిపుల్ R రైతులు చెప్తున్నాం, ఈ ట్రిపుల్ Rని ఎత్తేయని చెప్తున్నాం, లేదంటవా ఇచ్చేయమని చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు కూడా సీఎం గారు చెప్తున్నాం, మీరు ట్రిపుల్ R రైతులను పిలిచి మాట్లాడకుంటే రాష్ట్రం అగ్నిగుండాలా తయారైందని చెప్తా ఉన్నాం. మీ భూములకు సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకు మరి ఎట్లాంటి క్లారిటీ? మాది సిద్దిపేట డిస్టిక్ జయదేవ్పూర్ మండల్ ఇట్కాల్ విలేజ్. మా ఒక్క విలేజ్లోనే 180 ఎకరాల దాకా పోతుంది. మా ఒక్క విలేజ్ నాది 8.5 ఎకరాలు ఉంది, అందులో 5.5 పోతుంది. మాకు నష్టపరిహారము సరిపోతలేదు. ఇంకోటి ఏంటంటే మాకు ట్రిపుల్ R రోడ్ అవసరం లేదు. మేము రోడ్డుకి జాగాలు ఇచ్చేందుకైతే సిద్ధంగా లేవు. మా మున్సిపాలిటీల కంచి పోతుంది, మున్సిపాలిటీల అవతల నుండి పోవాలి ట్రిపుల్ R రోడ్డు. మాకు ఆ రోడ్ అవసరం లేదు, మేము రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేము. ఏమంటా ఉంది మరి ప్రభుత్వం దీనిపై? మరి మొన్న నోటీసులు అయితే ఇచ్చినట్టు. నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే నోటీసులు ఇస్తారు. మేమైతే జాగాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేము కదా, మేము ఇచ్చేందుకు సిద్ధంగా లేము, మేము భూములు ఇవ్వం. మరి పోరాటం ఎట్లా కొనసాగుతుంది? క్యాన్సిల్ చేయాలి, ట్రిపుల్ R అనేది క్యాన్సిల్ చేయాలి. అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఇప్పుడు అభివృద్ధి అంటే మా భూములు ఇచ్చి మేము రోడ్డు పాలవుతాం, పక్కోడు అభివృద్ధి అయితే మాకేం లాభం? అంటే రోడ్డుకు అభివృద్ధి కోసం మేము ఇవ్వాలి, మేమేమో రోడ్డు పాలు కావన్నా? దానికి సంబంధించిన వాల్యూ కూడా ఇస్తా అంటున్నారు. వాల్యూ ఎంత ఇస్తారు? 1 నుంచి 2 కోట్లు ఉంది. మాకు ఇచ్చేది 8 లక్షలు 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు ఇస్తే మా విలేజ్లో 100 గదాల జాగా కూడా రాదు. ఏం చేసుకోవాలి మేము? లేదంటే మాకు భూమి ఇవ్వను. 2 కోట్ల వాల్యూ నడుస్తుంది, 2 కోట్ల వాల్యూ నడుస్తుంది. అదే ప్రైవేట్ రేట్ ప్రకారం మాకు రేటు కట్టిమనండి, అట్లా రేట్ అన్నా కట్టిమనండి. న్యాయమైన రేటు, మార్కెట్ రేటు, బహిరంగ మార్కెట్ రేటు కట్టిమనండి. లేదంటే మాకు భూమి ఇచ్చినా సరే అంతే. మాకు కావాల్సిన ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రభుత్వం వైఖరి. రైతు పాలన అంటే ఎక్కడుందండి? రైతులనే అన్యాయం చేస్తుంటే ఇంకా రైతు పాలన ఏడుంది? రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్స్ తీసుకుంటారు వాళ్ళు భూమి. 40-60 కిలోమీటర్ అలాట్మెంట్ చేంజ్ చేస్తేనైనా మేము అది చేస్తాం, లేకపోతే బహిరంగ మార్కెట్కి నుంచి అమౌంట్ ఇస్తే అంతే. రాయగిరి, గజ్వేలు మొత్తం మున్సిపాలిటీల కంచే పోతుంది. మున్సిపాలిటీ అవతల నుంచి ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా ORR నుంచి ట్రిపుల్ Rకు 40 కిలోమీటర్ల బయట ఉండాలి. మాకు 20 నుంచి 28 కిలోమీటర్ల మధ్యలో ఉంది.
ఆ విధంగా మేము నష్టపోతున్నాం. మాకు కావాల్సిన పరిహారం అని ఇవ్వాలి, లేదంటే అలైన్మెంట్ అన్న మార్చుకోవాలి. రైతులు ఎవరైతే దాదాపు సిద్దిపేట కావచ్చు, భువనగిరి, అదేవిధంగా చౌటుప్పల్ సంబంధించిన ఏరియాలలో ఉన్న రైతులందరూ కూడా మేము త్రిపులార్కి మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యము, ఒకవేళ ఇస్తే కూడా దానికి సంబంధించిన వాల్యూ కట్టివేయాలి ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తా ఉంది, మా భూములు ఎవరికి ఇవ్వమని చెప్పేసి కూడా ఈ రోజు హెచ్ఎండి అమీర్పేట హెచ్ఎండి ఆఫీస్కి అయితే చాలా మంది రైతులు అయితే వచ్చిన పరిస్థితి. మరి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.